హాయ్ గైస్. ఈరోజు తెలంగాణ చరిత్రలో భాగంగా తెలంగాణ చరిత్రలో మొట్టమొదటి పాఠ్యాంశం శాతవాహనుల చరిత్ర గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. శాతవాహనుల యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే తెలంగాణని పరిపాలించిన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రదేశాన్ని కలిపి పరిపాలించిన మొట్టమొదటి వంశంగా మనం శాతవాహనులను చెప్పుకుంటాం. అయితే ఈ శాతవాహనులు ఎవరికి సామంతులు, ఈ శాతవాహనుల యొక్క చరిత్ర ఏమిటి, వాళ్ళ పూర్వీకులు ఎవరు, వాళ్ళ జన్మస్థానం ఏంటి, ఈ అన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ఆధారాలు. మనం ఎవరి చరిత్రను తెలుసుకున్నా మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఎవిడెన్సెస్. చరిత్రలో ఎవిడెన్స్ లేకుండా ఏమీ రాయడం అనేది జరగదండి. మనం ఎవరి చరిత్రను తెలుసుకున్నా కానీ దాంట్లో ఖచ్చితంగా ఇవి ఆధారాలు అనేవి ముఖ్య భూమికను పోషించడం అనేది జరుగుతుంది. మనకి ఆధారాల్లో ముఖ్యంగా సాహిత్య ఆధారాలు, రెండోది శాసనాలు, మూడవది ఆ టైంలో వాళ్ళు ముద్రించినటువంటి నాణేలు, దానితో పాటు వాళ్ళ యొక్క కట్టడాలు లేదా తవ్వకాలు. సో వీటిని ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క చరిత్రను మనం అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఈ శాతవాహనుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఉన్న ఆధారాల్లో ముఖ్యమైన ఆధారం ఫస్ట్ సాహిత్య ఆధారాలతో స్టార్ట్ చేద్దాం. సాహిత్య ఆధారాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఈ సాహిత్య ఆధారాల్లో రెండు రకాల ఆధారాలు ఉంటాయండి. మన ఈ సాహిత్య ఆధారాల్లో ముఖ్యంగా స్వదేశీ సాహిత్యం ఉంటుంది, రెండోది విదేశీ సాహిత్యం కూడా ఉంటుంది. స్వదేశీ సాహిత్యం ఉంటుంది, విదేశీ సాహిత్యం ఉంటుంది. స్వదేశీ సాహిత్యం అంటే మన దేశంలో లోకల్ పోయిట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసినే స్వదేశీ సాహిత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్వదేశీ సాహిత్యంలో అప్పుడున్న కవులు మొట్టమొదటి బుక్ మనకి గుణాఢ్యుడు అనే రచయిత రాసిన బృహత్ కథ. గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ. నెక్స్ట్ దాంతోపాటు శర్వవర్మ అనే రచయిత రాసిన కాతంత్ర వ్యాకరణం. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం. అండ్ దాంతోపాటు అప్పుడు ఒక రాజు, శాతవాహనులో ఒక రాజు హలుడు, శాతవాహనులో 17వ రాజు. ఈ హలుడు గాథా సప్తశతి అనే పుస్తకం రాయడం జరిగింది. దాంతోపాటు వాత్సాయనుడు కామసూత్ర అనే పుస్తకం రాయడం జరిగింది. వాత్సాయనుడు కామసూత్ర అనే పుస్తకం. అండ్ దాంతోపాటు కుతూహలుడు లీలావతి పరిణయం. వీరితో పాటు సోమదేవసూరి కథా సరిత్సాగరం అనే పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకాలను ఆధారంగా చేసుకొని కూడా మనం శాతవాహనుల యొక్క చరిత్రను మనం అర్థం చేసుకోవచ్చు. గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ, దాంతోపాటు శర్వవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణం, హలుడు గాథా సప్తశతి, వాత్సాయనుడు వాత్సాయనుడు కామసూత్ర అనే పుస్తకం, కుతూహలుడు లీలావతి అనే పరిణయం అనే పుస్తకం రాయడం జరిగింది. దాంతోపాటు సోమదేవసూరి కథ సరిత్సాగరం అనే పుస్తకం రాయడం జరిగింది. మనం గుర్తుంచుకోవాలి, ఈ 6 బుక్స్లోంచి మనకు ఖచ్చితంగా క్వశ్చన్ పడే అవకాశం ఉంది చాలా. ఎక్కువగా ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఎక్కువ సాహిత్య ఆధారాలు లేదా వాళ్ళ యొక్క ఎవిడెన్స్ ఆధారాల నుంచే ప్రశ్నలు పడతాయి.
లేకపోతే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మాత్రమే ప్రశ్నలు పడడం అనేది జరుగుతుంది. మీరు ఎక్కువగా వీటిని ఫోకస్ చేయాలి. దాని తర్వాత విదేశీ సాహిత్యం చూసినట్లయితే అప్పుడు విదేశీ మనకి శాతవాహనుల టైంలో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు అని కూడా అడుగుతారు. శాతవాహనుల టైంలో వచ్చిన విదేశీ యాత్రికుడు మెగస్తనీస్. ఈ మెగస్తనీస్ రాసిన పుస్తకం ఇండికా. ఇది రిపీటెడ్ బిట్ అండి, చాలాసార్లు అడిగారు. మెగస్తనీస్ రాసిన బుక్ ఏంటి? ఇండికా. ఈ మెగస్తనీస్ రాసిన ఇండికా పుస్తకంలో ఏమని ఉంది అంటే అప్పట్లో ఉన్న శాతవాహనుల సామ్రాజ్యం యొక్క సైన్య వ్యవస్థ గురించి, వాళ్ళ యొక్క సైనిక వ్యవస్థ గురించి మనకి మెగస్తనీస్ ఇండికాలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దేని గురించి? శాతవాహనుల యొక్క సైన్యాన్ని గురించి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది వీళ్ళ పుస్తకాల్లో. నెక్స్ట్ టాలమీ రాసిన జియోగ్రఫీ. టాలమీ రాసిన పుస్తకం ఏంటి? జియోగ్రఫీ. ఈ టాలమీ రాసిన జియోగ్రఫీ పుస్తకంలో అప్పుడు శాతవాహనుల యొక్క వాణిజ్యం, అంతర్జాతీయ వాణిజ్యం, వాళ్ళ యొక్క వాడరేవుల గురించి మనకి టాలమీ రాసిన జాగ్రఫీలో మనం చూడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్లీనీ అనే చరిత్రకారుడు రాసిన న్యాచురల్ హిస్టరీ. ఈ న్యాచురల్ హిస్టరీలో కూడా మనకి మన శాతవాహనుల యొక్క చరిత్రని అర్థం చేసుకోవచ్చు. సో ఇవి మనకి శాతవాహనుల చరిత్రలో సాహిత్య ఆధారాల్లో ముఖ్యమైన సాహిత్య ఆధారాలు ఇవి. వీటిలోంచి ఖచ్చితంగా బిట్టుపడే ఛాన్స్ ఉంది. వీటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో మళ్ళొకసారి చూడండి. గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ, శర్వవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణం, హలుడు రాసిన గాథ సప్తశతి, నెక్స్ట్ వాత్సాయన రాసిన కామసూత్ర, కుతూహలుడు రాసిన లీలావతి పరిణయం, సోమదేవ సూరి కథ సరిత్సాగరం. ఇవి మనకి స్వదేశీ సాహిత్యం, అంటే స్వదేశీ ఉన్న కవులు రాసినవి స్వదేశీ సాహిత్యం. నెక్స్ట్ విదేశీ సాహిత్యం ఎవరైతే ఆ టైంలో వచ్చిన ఫారెన్ ట్రావెలర్స్ రాసిన పుస్తకాలు. మెగస్తనీస్ రాసిన ఇండికా ఏం చెప్తుంది? అప్పుడున్న శాతవాహనుల యొక్క సైన్యాన్ని గురించి చెప్తుందని మనం గమనించాలి. దాంతోపాటు టాలమీ రాసిన జాగ్రఫీ, నెక్స్ట్ ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీలో రెండిట్లో మనకి అప్పుడున్న అంతర్జాతీయ వ్యాపారం, వాళ్ళ యొక్క బిజినెస్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ట్రేడ్ ఎలా ఉంది అనేది మనకి ఈ రెండు పుస్తకాల్లో మనం గమనించాలి. నెక్స్ట్ వీళ్ళ ఆధారాల్లో శాసన ఆధారాలు ముఖ్యమైనవండి. వాళ్ళ శాసనాలు అనేవి రాజులు వేయిస్తారు. రాజులతో పాటు వాళ్ళ బంధువులు, నెక్స్ట్ వాళ్ళ మిత్రులు ఎవరైనా శాసనాలు వేయించడం అనేది జరుగుతుంది. మనకి అసలు ఈ శాసనాల గురించి తెలిపే అధ్యయనం, శాసనాల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారంటే ఎపిగ్రఫీ అంటారు. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఏమంటారు? ఎపిగ్రఫీ అంటారు. సో ఈ శాసనాల్లో మనకి శాతవాహనుల యొక్క శాతవాహనుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడే శాసనాల్లో ముఖ్యమైనది నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనం ఏవించింది గౌతమి బాలశ్రీ అనే ఆమె నాసిక్ శాసనం వేయించడం జరిగింది. అసలు నాసిక్ శాసనం ఎందుకు వేయించింది? దాంట్లో ఉన్న విషయం ఏంటంటే ఈ గౌతమి బాలశ్రీ మనకి శాతవాహనులలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి తెలిపే శాసనం నాసిక్ శాసనం. వేయించింది గౌతమి బాలశ్రీ. ఎవరి గౌతమి బాలశ్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ. ఆమె ఈ శాసనం వేయించడం అనేది జరిగింది. దాంట్లో తన కొడుకు అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేశాడని, దాంతోపాటు ఆ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులను కూడా ఆమె ముద్రించడం, ఆ శాసనంలో ముద్రించడం అనేది జరిగింది. దాంతోపాటు నానాగఢ్ శాసనం. ఈ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ వేయించింది దేవి నాగనిక. నానాగఢ్ శాసనం అనేది వేయించడం జరిగింది. ఈ నానాగఢ్ శాసనం ఎవరి కోసం వేయించింది దేవి నాగనిక అంటే మనకి శాతవాహనుల్లో
శాతకర్ణి 1, 1వ శాతకర్ణి. ఈ 1వ శాతకర్ణి యొక్క వైఫ్ భార్య దేవి నాగనిక. ఈ దేవి నాగనిక తన భర్త గురించి ఆ శాసనం నానాగఢ్ శాసనం అనేది వేయించింది. తన భర్త యొక్క విజయాలు, తన భర్త యొక్క బిరుదులు, తన భర్త చేసిన రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాల గురించి ఈ నానాగఢ్ శాసనం అనేది తెలియజేస్తుంది. దీంతో పాటు అతిగుంప శాసనం. ఈ అతిగుంప శాసనం కళింగ కాలవేలుడు వేయిస్తాడండి. కళింగ కారవేలుడు. ఈ కళింగ కారవేలుడు అతిగుంప శాసనం వేయించారు. ఈ శాసనంలో మనం గమనించాల్సిందంటే ఈ శాతకర్ణి 1 ఎవరైతే ఉన్నారో శాతవాహన రాజు శాతకర్ణి 1ని కళింగ కారవేలుడు ఓడించానని ఈ అతిగుంప శాసనంలో ఆయన చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు రుద్రదముడు గిర్నార్ ఇన్స్క్రిప్షన్, గిర్నార్ శాసనం లేదా దీన్నే జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు, జూనాగఢ్ శాసనం అని కూడా అంటారు. దీన్ని వేయించింది రుద్రదమనుడు అనే రాజు. ఆయనే రుద్రదాముడు అని కూడా అంటారు. ఈ రుద్రదాముడు అనే రాజు జూనాగఢ్ శాసనం వేయించడం జరిగింది. దాంతోపాటు మనకి అశోకుడు వేయించిన 13వ శిలాశాసనం, దాంతోపాటు ఎర్రగుడి శాసనం. ఈ అశోకుడు వేయించిన 13వ శిలాశాసనం, ఎర్రగుడి శాసనం ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మౌర్యుల వద్ద పనిచేశారని, మౌర్యుల తర్వాత మౌర్యులకు సామంతులుగా ఉన్నారని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సో మనకి ఆధారాలే చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆధారాలు ఇంపార్టెంట్. మీరు ఆధారాలే ఎక్కువ నేర్చుకోవాలి. సాహిత్య ఆధారాలు, తర్వాత శాసనాలు కానివ్వండి, దాని తర్వాత వాళ్ళు మింట్ చేసిన కాయిన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క తవ్వకాలు, వాళ్ళ యొక్క కట్టడాలు, అంటే వాళ్ళ కట్టడాలు ఏం కట్టారు, ఏ రాజు కట్టారు. సో దాంతోపాటు వీళ్ళ పరిపాలన మీరు ఫోకస్ చేసినట్టయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది అక్కడ. దాని తర్వాత మన శాసనాల తర్వాత నాణ్యాలు. సో మనకి శాతవాహనుల చరిత్రను తెలుసుకోవడానికి ఉపకరించే ఇవన్నీ ఎవిడెన్సెస్ అండి. చరిత్రలో ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తోనే ఉంటుంది, ఎవిడెన్స్తోనే ముడిపడి ఉండడం జరుగుతుంది. తర్వాత ఏంటి నాణ్యాలు. సో స్టడీ ఆఫ్ కాయిన్స్ ఏమంటారంటే న్యూమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్ శాసనాలు నాణ్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? న్యూమిస్మాటిక్స్ అంటారు. వాళ్ళు శాతవాహనులు కాయిన్లు ముద్రించడానికి, కాయిన్స్ని ప్రింట్ చేయడానికి ఉపయోగించిన భాష ప్రాకృత భాష అండి. శాతవాహనుల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ప్రాకృతమే, అధికార భాష కూడా ప్రాకృతమే. ఈ ప్రాకృత భాషలోనే వీళ్ళ యొక్క నాణ్యాలు ముద్రించడం జరిగింది. దాంతోపాటు మన యొక్క నాణ్యాలకి గుర్తించాల్సింది ఏంటి అంటే ఎవరు ఏ రకమైన నాణ్యాలు ముద్రించారని కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఉజ్జయిని పట్టణ గుర్తున్న నాణ్యాలు లేదా దాంతోపాటు గజ గుర్తు అంటే ఏనుగు గుర్తున్న నాణ్యాలను ముద్రించిన రాజులు ఎవరైనా కూడా అడుగుతారు. సో ఉజ్జయిని పట్టణ గుర్తు, ఈ గజ గుర్తు ఉన్న నాణ్యాన్ని ముద్రించింది శాతకర్ణి 1 అండి. శాతకర్ణి 1. దాంతోపాటు ఓన్లీ ఉజ్జయిని పట్టణ గుర్తున్న కాయిన్స్ని ముద్రించింది గౌతమిపుత్ర శాతకర్ణి. దాంతోపాటు ఓడా తెరచాప, దాంతోపాటు రాజు యొక్క ముఖం, ఓడా తెరచాప, దాంతోపాటు రాజు యొక్క ముఖమున్న కాయిన్స్ని మింట్ చేసింది యజ్ఞశ్రీ శాతకర్ణి. సో ఇది వీళ్ళు ఉపయోగించిన ఎవరు ఎలాంటి నాణ్యాలు వేశారు, ఆ నాణ్యాల మీద ఏ భాష వాడారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్.
దీంతో పాటు వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి ఉపకరించేది తవ్వకాలు. సో మనకు తెలుసు వీళ్ళు ఈ శాతవాహనులు తెలంగాణ పరిపాలించిన మొట్టమొదటి వంశం. వీళ్ళు క్రీస్తు పూర్వం నుంచే వీళ్ళు తెలంగాణను క్రీస్తు పూర్వంలో తెలంగాణ పరిపాలించడం జరిగింది. సో అప్పుడు చరిత్రను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తవ్వకాలు జరపాల్సిందే. ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న ఎప్పుడైతే ఈ కాకతీయులు వీళ్ళు వచ్చారో వీళ్ళ చరిత్ర అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. శాసనాలు ఉన్నా, గ్రంథాలు ఉన్నా, దాంతోపాటు కట్టిన కట్టడం మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఈ శాతవాహనుల యొక్క కట్టడాలు ఎలా ఉంటాయంటే ఇవి ఎప్పుడో క్రీస్తుపూర్వం కట్టినాయి కాబట్టి ఇవి భూమిలో పాతుకుపోయి ఇవి తవ్వితే మాత్రం ఇవి మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో మన తవ్వకాల్లో భాగంగా అప్పుడున్న శాతవాహనుల యొక్క ముఖ్యమైన పట్టణాలు ఏంటి అంటే కొండాపూర్ అనే పట్టణంలో తవ్వకాలు జరిపితే మనకి ఇక్కడ దాదాపు 4000 కాయిన్స్, 4000 నాణ్యాలు బయటపడడం జరిగిందండి. 4000 నాణ్యాలు బయటపడడం జరిగింది. సో ఈ కొండాపూర్ అనే పట్టణం ఎక్కడుందంటే ప్రజెంట్ సంగారెడ్డి డిస్టిక్, సంగారెడ్డి జిల్లా. ఉమ్మడిగా అయితే మెదక్ జిల్లా. సో ప్రజెంట్ సంగారెడ్డి జిల్లాలో ఉంది కొండాపూర్. ఈ కొండాపూర్లో తవ్వకాలు జరిపినప్పుడు శాతవాహనుల యొక్క 4000 రకాల కాయిన్స్ అనేవి మనకి అక్కడ దొరకడం జరిగింది. ఈ కాయిన్స్ని వాళ్ళు దీన్ని బట్టి సో ఈ 4000 కాయిన్స్ అనేవి మనకి అక్కడ దొరకడం జరిగింది. వీటిని ఆధారం చేసుకొని మనకి ఎక్కువ కాయిన్స్ అక్కడ దొరకడం వల్ల చరిత్రకారులు ఏమన్నారంటే, ప్రముఖ చరిత్రకారుడు మల్లంపల్లి శేఖర శర్మ, ఈ మల్లంపల్లి శేఖర శర్మ అనే చరిత్రకారుడు ఏమన్నాడంటే, ఈ కొండాపూర్ అనేది శాతవాహనుల యొక్క టంకశాల అని పేర్కొన్నాడండి. శాతవాహనుల యొక్క టంకశాల. ఈ టంకశాల అంటే అర్థం ఏంటి అంటే మింట్ ప్లేస్, అంటే కాయిన్స్ని మింట్ చేసే ప్లేస్ అండి. కాయిన్స్ని ఇక్కడ ముద్రించే వాళ్ళని, శాతవాహనుల యొక్క కాయిన్స్ని ఇక్కడ ముద్రించే వాళ్ళని ఈయన పేర్కొనడం అనేది జరిగింది. దాంతోపాటు కోటిలింగాల ఈ కోటిలింగాల్లో దొరికిన ఆధారాలను బట్టి, అక్కడ దొరికిన నాణ్యాలను బట్టి, అక్కడ వాటిని ఆధారంగా చేసుకొని చరిత్రకారులు ఏం చెప్పారంటే, సో కోటిలింగాల్లో దొరికిన ఆధారాలను బట్టి ఈ కోటిలింగాల ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్లో ఉందండి. జగిత్యాల జిల్లా. పూర్వం అయితే ఇది కరీంనగర్ జిల్లా అని గుర్తించాలి. సో గమనించాలన్నమాట. సో కోటిలింగాలు దొరికిన ఆధారాలు. సో కోటిలింగాల్లో మనకి చాలా ఆధారాలు దొరికాయండి, నాణ్యాలు దొరికాయి. దాంతోపాటు మనకి ఫేమస్ అప్పట్లో శాతవాహనుల టైంలో ఫేమస్ జైన్ టెంపుల్ మునులగుట్ట కూడా కోటిలింగాల దగ్గరలో ఉండడం అనేది జరిగింది. ఈ కోటిలింగాల ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే మనం శాతవాహనుల యొక్క ఫౌండర్ అంటామో శ్రీముఖుడు, ఆ శ్రీముఖుడి యొక్క నాణ్యాలు, శ్రీముఖుడు ముద్రించినటువంటి నాణ్యాలు కోటిలింగాలు దొరకడం అనేది జరిగింది. సో మనం ఎవరైతే ఫౌండర్ అనుకుంటున్నామో ఆ శ్రీముఖుడి యొక్క నాణ్యాలు మన కోటిలింగాలు దొరకడం వల్ల వీటిని ఆధారంగా చేసుకొని శాతవాహనుల యొక్క రాజధాని, మొట్టమొదటి రాజధాని ఖచ్చితంగా కోటిలింగాలే అవుతుందని మనం గమనించాలి. దీని తర్వాత పెద్దపల్లిలో ఫేమస్ తవ్వకాలు జరిపిన ప్లేస్ అంటే పెద్ద బంకూర్ ఎక్కడ ఉంటుంది? ప్రజెంట్ పెద్దపల్లి జిల్లా. సో ఈ పెద్దపల్లి జిల్లాలో పెద్ద బంకూరులో జరిపిన తవ్వకాల్లో ఒక లంక బిందె లాంటిది దొరికిందండి. ఆ లంక బిందెలో దాదాపు 2000 పైచిలుకు నాణ్యాలు దొరకడం జరిగింది. ఈ నాణ్యాలు అప్పుడున్న చాలామంది రాజులు ముద్రించిన నాణ్యాలు మనకి పెద్ద బంకూరులో దొరకడం జరిగింది. పెద్ద బంకూర్, కొండాపూర్, కోటిలింగాల, సో ఇలాంటి ముఖ్యమైన స్థలాలు తవ్వకాలు జరపడం ద్వారా దొరికిన ఆధారాలు, నాణ్యాలను బేస్ చేసుకొని కూడా మనం శాతవాహనుల యొక్క చరిత్రను అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం శాతవాహనుల యొక్క ఆధారాలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు శాతవాహనుల జన్మస్థలం ఏంటి,
ఈ జన్మస్థలం ఏంటి, శాతవాహనుల యొక్క కులం ఏంటి, వర్ణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా మళ్ళీ మనం వేటిని ఆధారంగా చేసుకుంటామంటే ఈ ఆధారాలే. ఎలానో చెప్తా చూడండి. ఇప్పుడు శాతవాహనుల యొక్క జన్మస్థలం, శాతవాహనుల యొక్క జన్మస్థలం. సో శాతవాహనుల యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ అని అంటే మనకి మళ్ళీ అవే ఆధారాలను చేసుకొని మాత్రమే చరిత్రకారులు, ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్క అభిప్రాయం అనేది చెప్పడం జరిగింది. ఏ చరిత్రకారుడికి స్పష్టమైన ఏమంటారు, స్పష్టంగా ఇదే జన్మస్థలం అని చెప్పడానికి లేదండి. వాళ్ళకున్న ఆధారాలను చూసి వాటిని పరిశీలించి ఇది అయి ఉండవచ్చు అని చెప్పడం కానీ స్పష్టమైన ఆధారాలు మాత్రం కాదు. సో ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్కలా చెప్పడం జరిగింది. వాటిలో మనకి ముఖ్యంగా మహారాష్ట్ర శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్పింది ఎవరు అంటే శ్రీనివాస శర్మ. ఈ శ్రీనివాస శర్మ అనే చరిత్రకారుడు ఏం చెప్పాడంటే ఈ శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్పాడు. మరి దేని ఆధారం చూపించిండు అంటే మనకి శాతవాహనుల యొక్క రాజధానులు 3 రాజధానులు చెప్తారు. ఒకటి కోట్లింగాల, ఇంకొకటి ప్రతిష్టానాపురం, దాన్నే పైఠాన్ అంటారు, మూడవది ధాన్య కటకం, అదే అమరావతి. సో వీటిని ఆధారం చేసుకుని చెప్తారు. ఈ పైఠాన్ ఏదైతే ఉందో శాతవాహనుల యొక్క 2వ రాజధాని ఈ పైఠాన్, ఇదే ప్రతిష్టానాపురం. ఈ ప్రతిష్టానపురంలో దొరికిన నాణ్యాలని, శాసనాలని ఆధారంగా చేసుకొని ఈ శ్రీనివాస శర్మ అనే ఆయన ఖచ్చితంగా శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్ర అని ఆయన పేర్కొనడం జరిగింది. దాంతోపాటు విదర్భ, శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భ అని చెప్పింది వివి మిరాషి. ఈ వివి మిరాషి అని ఆయన మళ్ళీ అవే ఆధారాలను బేస్ చేసుకొని మన గౌతమపుత్ర శాతకర్ణికి బెనకట స్వామి అనే బిరుదు ఉంటుందండి. ఆ బెనకట స్వామి అనే బిరుదుని ఆధారంగా చేసుకొని ఈయన శాతవాహనుల యొక్క జన్మస్థలం ఖచ్చితంగా విదర్భ అనేది ఈయన యొక్క వాదన. ఎవరిది? మిరాషి, వివి మిరాషి విదర్భ అని ఆయన పేర్కొనడం జరిగింది. దాంతోపాటు కర్ణాటక అని పేర్కొన్నది సుక్తాంకర్ అనే చరిత్రకారుడు. మరి ఈయనకి ఆధారం ఏంటి అంటే మనకి శాతవాహనుల్లో చివరివాడు వశిష్ఠ పుత్ర పులోమావి. ఆయన పులోమావి 3 అంటారు. ఈ 3వ పులోమావి వేయించిన శాసనం మ్యాకదోనియా శాసనం. ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకు అంటే శాతవాహనుల యొక్క వంశం అంతమైపోవడం గురించి చెప్పే శాసనం మ్యాకదోనియా శాసనం. వాళ్ళ వంశం ఎలా అంతమైపోయింది అని. ఈ మ్యాకదోనియా శాసనం వేయించింది పులోమావి 3, 3వ పులోమావి. ఈయనే శాతవాహనులు లాస్ట్. ఈ 3వ పులోమావి వేయించిన ఈ శాసనం ఎక్కడుందంటే ఇది కర్ణాటకలో ఉంటుందండి. కర్ణాటకలోని బళ్ళారి అనే ప్లేస్లో మ్యాకదోనియా ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఈయన ఈ సుక్తాంకర్ ఏమన్నాడంటే కర్ణాటక శాతవాహనుల యొక్క జన్మస్థలం అని పేర్కొనడం జరిగింది. దాంతోపాటు మరి మహారాష్ట్ర అంటాడు, విదర్భ అంటున్నారు, కర్ణాటక అంటున్నారు. మరి అసలు తెలంగాణ రాజధాని ఏది? మొట్టమొదటి రాజధాని ఏది? అసలు శాతవాహనులకు నాణ్యాలు ఎక్కడ దొరికినాయి? ఇవన్నీ చూసుకుంటే మనం వాటిని ఆధారంగా చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో మనం శాతవాహనులు అనేవాళ్ళు జన్మస్థలం అని మనం చెప్పగలం. ఏమున్నాయి ఆధారాలు? సో ఎవరు చెప్పారు? శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ, శాతవాహనుల యొక్క జన్మస్థలం తెలంగాణ అని చెప్పింది ఎవరు అంటే పివి పరబ్రహ్మశాస్త్రి. సో ఈ పివి పరబ్రహ్మశాస్త్రి దేన్ని ఆధారంగా చేసుకున్నాడంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కోట్లింగాల్లో ఎవరైతే ఫౌండర్ అని మనం చెప్తున్నామో, ఎవరైతే స్థాపకుడు శాతవాహన వంశ స్థాపకుడు అని చెప్తున్నామో
శ్రీముఖుడు, ఆ శ్రీముఖుడు ముద్రించినటువంటి నాణ్యాలు మనకి తెలంగాణ ఎక్కడ కోటిలింగాల్లో దొరకడం జరిగింది. సో వీటిని ఆధారంగా చేసుకొని ఈయన పివి పరబ్రహ్మ శాస్త్రి గారు తెలంగాణ వీళ్ళ యొక్క రాజధాని జన్మస్థలం తెలంగాణ అని చెప్పడం జరిగింది పివి పరబ్రహ్మ శాస్త్రి గారు. అండ్ వీళ్ళ యొక్క జన్మస్థలం ఇవన్నీ వాదనలే అండి, ఏది స్పష్టమైన ఇది ఆన్సర్ చెప్పడానికి లేదు. మీకు రేపు వచ్చేది కూడా ఇలానే వస్తుంది ఆన్సర్ క్వశ్చన్. వీటి సైడు వీటి యొక్క ప్లేసెస్ ఇచ్చి అటుపక్క చరిత్రకారులు ఇచ్చి ఇలా మ్యాచింగ్స్తో అడిగే అవకాశం ఎక్కువ ఉండదు ఇలాంటి క్వశ్చన్లు. ఇవి స్టేట్మెంట్స్ లాగా అడుగుతారు, లేకపోతే ఇలా కూడా అడగవచ్చు. శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భ అని శ్రీనివాస్ శర్మ చెప్పిండని కూడా అంటారు. సో శ్రీనివాస్ శర్మ అనే స్టేట్మెంట్ కరెక్టా రాంగా, లేకపోతే కర్ణాటక అనేది వివి మిరాసి చెప్పిండి అంటారు. సో మీరు ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఆధారాలు. మహారాష్ట్ర చెప్పింది ఎవరు? శ్రీనివాస శర్మ. విదర్భ చెప్పింది ఎవరు? వివి మిరాసి. కర్ణాటక అని చెప్పింది ఎవరు? సుక్తాంకర్. తెలంగాణ అని చెప్పింది ఎవరు? పివి పరబ్రహ్మ శాస్త్రి అని మీరు గుర్తుంచుకోవాలి. దీంతోపాటు శాతవాహనుల యొక్క జన్మస్థానం అయిపోయింది. శాతవాహనుల యొక్క వర్ణం, వాళ్ళు ఏ కులం వారు, ఏ వర్ణం వారు, మనకి శాతవాహనుల యొక్క వర్ణం గురించి తెలుసుకోవడానికి కూడా మనకి మళ్ళీ అవే ఆధారాలు కావాలండి. సో శాతవాహనులు అనేవాళ్ళు శూద్రులు అని చెప్తారు. చెప్పేవి ఏంటి అంటే పురాణాలు. మనకి 18 పురాణాలు ఉంటాయి. సో ఈ 18 పురాణాలు మనకి పురాణాల ప్రకారం శాతవాహనులు అనేవాళ్ళు శూద్రులు అని చెప్పడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిందే. మనకి ఈ బ్రహ్మ నుంచి మనకి బ్రహ్మ యొక్క తల నుంచి బ్రాహ్మణులు, బ్రహ్మ యొక్క ఈ భుజాల నుంచి క్షత్రియులు, బ్రహ్మ యొక్క తొడల నుంచి వైశ్యులు, బ్రహ్మ యొక్క కాళ్ళ నుంచి పాదాల నుంచి పుట్టిన వాళ్ళే శూద్రులు అని చెప్తారు. శూద్రులు 4వ వర్ణం, అట్టడుగు వర్ణం, పైన వర్గాల వారికి సేవ చేయడం వీళ్ళ పని. ఇదంతా మనకు తెలిసిందే, బేసిక్ ఇన్ఫర్మేషన్. సో తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్పాను. ఈ శూద్రులు పురాణాల ప్రకారం శూద్రులు అని చెప్పింది పురాణాలు. దాంతోపాటు శాతవాహనులు క్షత్రియులు అని ఒక వాదన కూడా ఉందండి. మరి దానికి ఆధారం ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నానాగఢ్ శాసనం అనేది దేవి నాగరిక వేయించడం చెప్పాను. ఈ దేవి నాగరిక వేయించిన నానాగఢ్ శాసనం ప్రకారం ఏముందంటే అందులో రాజర్షిని పర్తి అయిన దేవి నాగరికను నేను ఈ శాసనం వేయిస్తున్నానని పేర్కొంది. అంటే రాజర్షి అంటే మనకి క్షత్రియుల యొక్క భార్యలు మాత్రమే రాజపత్ని అని పేర్కొనడం అని జరుగుతుందండి. దాంట్లో మనకి ఆయన యొక్క శాసనాల్లో ఆయన యొక్క బిరుదులను కూడా మనం ఆధారంగా చేసుకొని వీళ్ళు క్షత్రియులు అని పేర్కొనడం జరిగిందండి. దేని ప్రకారం? నానాగఢ్ శాసనం ప్రకారం వేయించింది దేవి నాగరిక. ఈ దేవి నాగరిక వేయించిన నానాగఢ్ శాసనం ప్రకారం వీళ్ళు క్షత్రియులను పేర్కొనడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు బ్రాహ్మణులు అనే వాదన కూడా ఉందండి. ఎవరు? శాతవాహనులు బ్రాహ్మణులు అనే వాదన కూడా ఉంది. మరి ఆధారం ఏంటి అంటే ఈ గౌతమి బాలశ్రీ ఒక శాసనం వేయించిందని చెప్పాను, అదే నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనం ప్రకారం ఈ నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ ఏమని మెన్షన్ చేసిందంటే మనకి గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి ఒక బిరుదులు కూడా అందులో ముద్రించడం జరిగింది. దాంట్లో గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన, శూర, బెనకట స్వామి, ఈ యొక్క బిరుదులు అనేది అందులో మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఒకనొక బిరుదే ఏక బ్రాహ్మణ. సో ఈ ఏక బ్రాహ్మణ అనే బిరుదుని ఆధారంగా చేసుకొని కొంతమంది చరిత్రకారులు శాతవాహనులు బ్రాహ్మణులు అని పేర్కొనడం అనేది జరిగింది. దాంతోపాటు శాతవాహనులు ద్రవిడులు అని చెప్పింది ఆర్ఎస్ శర్మ అభిప్రాయం ప్రకారం శాతవాహనులు అనేవాళ్ళు ద్రవిడులు. నెక్స్ట్
బి హనుమంతరావు. హనుమంతరావు అనే చరిత్రకారుడు అభిప్రాయం ప్రకారం శాతవాహనులు అనేవాళ్ళు ఆర్యులు అని పేర్కొనడం జరిగింది. మనకి తెలుసండి, ఎవరైతే సింధు సివిలైజేషన్ పీపుల్ ఆ టైంలో ఉన్న వాళ్ళు ద్రవిడులు అంటారు. దాని తర్వాత ఈ ఆర్యులు అనేవాళ్ళు ఇండియా మీద అటాక్ చేసి ఇండియాని ఆక్యుపై చేయడం. దాని తర్వాత అదే మనం ఆర్యు నాగరికత అని చదువుకుంటాం. సో ఈ వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు. ఈ హనుమంతరావు అభిప్రాయం ప్రకారం ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఆర్యులు అని, ఆర్ఎస్ శర్మ ప్రకారం వీళ్ళు ఆర్యులు కాదు అనార్యులు అంటే ద్రవిడులు అని పేర్కొనడం అనేది జరిగింది. దాంతోపాటు మీకు ఒక పుస్తకం చెప్పాను, ఇందాక పుస్తకాలు సాహిత్యాలు చెప్పినప్పుడు స్వదేశీ సాహిత్యాల్లో ఈ సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం. సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఈ శాతవాహనులు యక్షుడు అనే యక్ష అనే పురుషునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వాళ్ళే శాతవాహనులు అని కథిసరిస్తారని చెప్పడం జరిగింది. యక్షవంశానికి చెందిన పురుషులకి దాంతోపాటు బ్రాహ్మణ స్త్రీకి మధ్య వీళ్ళిద్దరికీ జన్మించిన వాళ్ళే శాతవాహనులు అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ కథాసరిసిన ప్రకారం ఏంటి, యక్ష అనే పురుషుడు బ్రాహ్మణ స్త్రీ వీళ్ళిద్దరికీ జన్మించిన వాళ్ళే శాతవాహనులను గమనించాలి. ఎవరు? కథాసరిసాగరం రాసింది ఎవరు? సోమదేవ సూరి రాసిన కథాసరిసాగరం ప్రకారం మనం గమనించాలి. సో ఇవి వీళ్ళ యొక్క ఆధారాలు, శాతవాహన చరిత్రని తెలుసుకోవడానికి ఉపయోగించే ఆధారాలు. ఈ ఆధారాల నుంచే మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంది. ఈ ఆధారాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి.